ఎలాగ మరి తెల్లగా ఉండగలవు? దేవుని వాక్యం ఒక్కటి చదివితే కుదరదు. ఈ పుస్తకాలు కూడా చదవాలంటే ఏం చేయాలా? డు నాట్ లవ్ యువర్ బెడ్. నీ పడకను ఎక్కువగా ప్రేమించవద్దు. 6 గంటల కంటే నీ పడకను ఎక్కువగా ప్రేమిస్తుంటే అర్థం ఏంటంటే యు ఆర్ ఆల్మోస్ట్ ఫాలన్ టు యువర్ బెడ్. నీ పడకకు పడిపోయావు అని అర్థం. కానీ విచిత్రం ఏంటంటే ఈ దినాల్లో మనకు 12 రాత్రి అయినా 1, 2 అయినా నిద్ర పట్టదు. ఎందుకంటే సోషల్ మీడియా, తర్వాత స్మార్ట్ ఫోన్లు అవి ఇవి చూస్తాం కదా. ఆ రేడియేషన్ బట్టి మైండ్ కూడా ఒక రకంగా అయిపోయి తొందరగా నీకు నిద్ర కలిగించే మెటబాలిక్ యాక్టివిటీ అనేది జరగదు. అందుకని నువ్వు ఆలస్యంగా నిద్రపోతావు. ఉదయం లేచేటప్పటికి 9, 10 అవుతుంది. నాకు తెలిసి మీలో చాలామంది సూర్యోదయం చూసినట్లు గుర్తుండదు వాట్సాప్లో తప్ప. ఈజ్ ఇట్ ట్రూ? అవునా కదా? మరి దేవుడు ఎలాగ వాడుకుంటాడు? దేవుడు వాడుకోవడానికి సిస్టమాటిక్ లైఫ్.